తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఘనంగా ముగిసింది. ఈసారి జరిగిన జాతరలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. అధికారుల అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది భక్తులు వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతరను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత వంటి అన్ని రంగాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందాయి. మేడారం జాతరకు విచ్చేసే భక్తులు అమ్మవార్లకు చీరె, సారె, బెల్లం, పసుపు, కుంకుమ, ఓడిబియ్యం సమర్పించడం ఆనవాయితీ. వీటితో పాటు బంగారం, వెండి, నగదు రూపంలో కూడా కానుకలు సమర్పించారు. ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో ప్రభుత్వం కూడా హుండీల సంఖ్యను పెంచింది. గత జాతరలో 540 హుండీలు ఏర్పాటు చేయగా ఈసారి ఏకంగా 828 హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతరకు సంబంధించిన హుండీలన్నిటినీ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్వయంగా హుండీ లెక్కింపును ప్రారంభించారు. మొత్తం ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా కొనసాగుతుందని తెలిపారు. ఆనవాయితీ ప్రకారం వచ్చిన ఆదాయంలో 33% వాటాను మేడారం పూజారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.